నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఎస్సీ ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి ముసాయిదా సిద్ధమైంది. బీసీలపై దాడులకు పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ ముసాయిదా అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి వెళ్లనుంది. బీసీలపై సామాజిక బహిష్కరణ, దాడులు, దూషణలు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండవసారి లేదా తదుపరి అదే నేరానికి పాల్పడితే మాత్రం కనీసం 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తరువాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు. ఛార్జిషీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు. గరిష్టంగా 180 రోజుల వరకు అవకాశం కల్పించారు. ఈ చట్టం కింద కేసుల నిర్వహణకు 7 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయవాదుల్ని నియమిస్తారు. సమూహ జరిమానా విధించే అధికారం పౌర హక్కుల చట్టం 1955లోని సెక్షన్ 10A ప్రకారం ఉంటుంది. అఘాయిత్యాలకు అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఈ చట్టానికి విరుద్ధమైన ఇతర చట్టాలపై ఇది పైచేయి సాధిస్తుంది. సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ సైతం ఉంటుంది. బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణదండన లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్షులు సృష్టించిన వారికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తారు. బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా అందజేస్తారు. కేవలం 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు, విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు. బీసీలపై దాడులు, అట్రాసిటీ కేసుల విచారణ సందర్భంగా బాధితులకు, సాక్షులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. దర్యాప్తు, విచారణ, ట్రయల్ సమయంలో ప్రయాణ, పోషణ ఖర్చులు కూడా అందిస్తుంది. అదేవిధంగా వారికి సామాజిక, ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది. బాధితులకు ఏ విధంగా అండగా ఉంటుందన్నది ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న రక్షణ, భరోసా సరిపోతుందో లేదో కోర్టు కాలానుగుణంగా సమీక్షిస్తుంది. దీనికి తగిన విధంగా ఉత్తర్వులు సైతం జారీ చేస్తుంది. భయపెట్టడం, బహిరంగంగా అవమానించడం లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు లేదా సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, తక్కువ చేయడం లేదా బహిష్కరణ, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు నిరాకరించడం, ఉపాధి లేదా సేవలకు నిరాకరించడం, సామాజిక బహిష్కరణకు గురి చేయడం వంటివి కూడా ఇందులో ఉంటాయి. విద్య, ఆరోగ్యం, ప్రజా వనరులు, గృహ వసతి కల్పనకు, ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం, చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం లేదా భూమి నుంచి బలవంతంగా తొలగించడం, ప్రభుత్వ సేవలు లేదా పథకాలు అందకుండా అడ్డుకోవడం, దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం, మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడడం, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం లాంటివి, కులం ఆధారంగా నివాస విభజనను అమలు చేయడం, భూమి, పంటలు, పశువులు తదితరాలను ఆక్రమించడం, నివాసం, జీవనోపాధి, పంటలు దెబ్బతీయడం, మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననీయకపోవడం, రహదారులు, బావులు, ఘాట్లు, శ్మశానాలు, ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం, అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం. ఈ విధంగా బీసీ ముసాయిదా రెడీ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.